పొద్దున్న లేచి వాకింగ్ పోతారు కదా, ఒక ఇద్దరు ఆంధ్రోళ్ళు ఉన్నారు, వీళ్ళు మనోళ్ళు పోతుంటే ఒక ఇద్దరు ఆంధ్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలా కలిసి వస్తారు. కేసీఆర్ ముచ్చట్నో కోదండరాం ముచ్చట్నో ఏదైనా తెలంగాణ ముచ్చట్నో రాగానే అయితే జప నడిచి 4 అడుగులు ముందుగానే అవుతారట, లేకపోతే నిలబడిపోయి 4 అడుగులు వెనకన్నా అవుతారట. ఒక్కరు ఏం చెప్పాలంటే ఒక్క నమూనా కథ. ఒక రోజు ఏదో మాట్లాడిగా తీసుకుంటున్నామా తెలంగాణ, మీరు ఎందుకైనా ఆగిపోతున్నారు రాదు అని చెప్పి దగ్గర పిలిచి తీసుకుంటున్నామా పక్కా తెలంగాణ అన్నాడు. గంత అల్క గాడిస్తారా మా వాళ్ళు అన్నారు. ఎట్లనే తీసుకుంటామా ఈసారి అంటే వాడు ఒక మాట అంటాడు, రెడ్డి గారు మేము పోతాం కానీ మేము పోతే మీరు ఎట్లా బతారంటారు. నీ అమ్మాయి ఎక్కడి కథ అయ్యింది, ఎవరి సొమ్ము ఎవరు తింటుండు, ఎవరి నీళ్ళు ఎవరు తాగుతుండు, మేము పోతే నువ్వు ఎట్లా బతావు అంటే ఇది వరకు ఒకరు అన్నారు, మేము వచ్చే మీకు భోజనం 100 రూపాయలు అన్నది. నేనంటే నువ్వేనిరా నాకు అర్థం కాదు, 300 ఏళ్ల నుంచే మాది బిర్యానీ షేర్వాణి కుర్బానీ, ఇక బిర్యానీ పంచాయతీ పడే పంచాయతీ పడితే ఎవడో ఆంధ్ర టీవీలో తగిలింది నాకు. కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ తెలుసా నీకు కొన్నాడు, ఉలువలు మాకెందుకు తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను అన్నా. నిజమే కదా, నేనేమో నవ్వదని చెప్పిన. మనందరం పల్లెటూళ్ళకి ఎట్లా ఎట్లా పెట్టమ్మా అట్లాంటి మేము పశువులు తిట్టినామంటే నువ్వు ఏందో నువ్వు ఆలోచించుకో, నేను ఎందుకు చెప్పాలి, నువ్వు ఎదుగో దున్నపోతువో ఏందో నువ్వు ఆలోచించుకో, నేనెందుకు చెప్పాలన్నా. ఇక ఇట్లా కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకి ఒక్క ఇష్యూ మీద సమాధానం చెప్తారా? నా బొమ్మే చూపించారు ఆంధ్రోళ్ళు మన ఉండవాలి కానీ పుణ్యమని నా ఉపన్యాసం తరించారు వాళ్ళు. అక్కడ మమ్మల్ని రాక్షసులు అన్నాడు, మమ్మల్ని దొంగ అంటే నేను ఒక మాట్లాడుతున్నా. ఎత్తుకపోయేటోళ్ళు ఏమంటారు, మీరు మా నీళ్ళు ఎత్తుకపోయినరా లేదా, మా ఉద్యోగాలు ఎత్తుకపోయినరా లేదా, మా నిధులు ఎత్తుకపోయినరా లేదా, నేను చెప్పాను. ఇట్లా ఎత్తుకపోయిన ఏమంటారు, దొంగ అంటారు, పట్టి పీడిస్తే ఏమంటారు, పిశాచి రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు రేపు 56 ఏళ్ళ కూడా ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారు, మమ్మల్ని పీడిస్తున్నారు కాబట్టి అక్రమంగా అన్యాయంగా మిమ్మల్ని రాక్షసులు ఉంటాం. ఒక్కసారి కాదు ఉండవేలి 1000 సార్లు అంటాం. దయ్యం పడితే ఏం చేస్తారు, దయ్యం దిగదాకా కొడతారు, యాపకం వెళ్తారు. తెలంగాణ వచ్చేదాకా రాష్ట్రం ఏర్పడేదాకా మిమ్మల్ని ఇచ్చే అంటాం. మీకు ఇజ్జత్ ఉంటే పౌరుషం ఉంటే తెలంగాణకు తీర్మానం చేసిన అడుగులు, లేదంటే మీ బతుకు గిరే బజారు పాలైతేనే ఉంటుంది. ఎందుకు సహించాలి, మేము ఎందుకు భరించాలి? మాట్లాడుతున్నారు. ఆనాడు మద్రాసు మీద గట్లే మాట్లాడితే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ పెద్ద స్టాల్వాట్, పాపం మంచోడు, స్వతంత్ర పోరాట యోధుడు, ఓపిక సంయమనం ఉన్నోడు. కానీ ఆంధ్రలో వచ్చే కిరికిరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెలా కొడతాను. ఏమైతుంది మరి, చెంబాలక దేవులకు చెప్పాలక పూజ. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు, దయ్యం దిగదాకా ఎట్లా దాని కూడా కొడతారు. వీళ్ళకి గౌరవంగా మర్యాద ఇక్కడి నుంచి పోయే కర్మ లేనట్టు పాఠం. ఇలా కాంగ్రెస్ కూడా ఆంధ్ర కిరికిరి కాదు, ఎవడన్నా కేసీఆర్ చెప్పేంత బట్టిదని మాట్లాడతారేమో. ఒక్కడు మాట్లాడినా ఒక కుక్కిన పేలినట్టే ఉన్నారు. ఎవడన్నా మాట్లాడతాడేమో, ఖండిస్తాడేమో, ఈడిసి పండగ కొడదాం అనుకున్నాం. ఎవ్వరు మాట్లాడాలి, ఎందుకంటే సత్యం కాబట్టి, నిజం కాబట్టి దాన్ని ఎవరు ఖండించలేరు. ఈ రకంగా 1300 టీఎంసీల నీళ్లు మనకి ఇచ్చినట్టు చెప్తే ఎంత వారానండి, 1,30,00,000